జర్మనీలో రిక్షాలు ఎలా ఉంటాయో చూపిస్తాను పదండి. నాకైతే ఇది చూడంగానే 'కల్కి' సినిమాలో 'బుజ్జి' గుర్తొచ్చింది. అంతేకాదు నేను నా చైల్డ్‌హుడ్ మెమోరీస్‌కి అలా వెళ్ళిపోయాననమాట. ఇక్కడ రిక్షాలని వీళ్ళు టాక్సీలంటారు. అంతేకాదు ఇవి పెద్ద పెద్ద సిటీస్‌లో వితిన్ 2, 3 కిలోమీటర్స్ రేడియస్ ఉండే హిస్టారిక్ ప్లేసెస్‌లో ఈ సర్వీసెస్ నడుపుతూ ఉంటారు. ఈ ప్యాకేజెస్‌ని బట్టి 10, 20 యూరోస్ అలా ఉంటుందనమాట. ఇండియాకి, ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, ఇండియాలో రిక్షా తోలే అతను ముందు కూర్చొనుంటాడు. ప్యాసింజర్స్ వెనకాల కూర్చోనుంటారు. ఇక్కడేంటంటే ఉల్టా అనమాట. ప్యాసింజర్స్ ముందు కూర్చోనుంటారు. రిక్షా తోలే అతను ఎనకాల కూర్చొని అతను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడనమాట. అంతేకాదు ఇండియాలో మనకి రిక్షా కొంచెం ఎత్తుగా ఉంటుంది ఎక్కి కూర్చునేదానికి. ఇక్కడేంటంటే ముందు పక్కన ఓపెన్‌గా ఉంటుంది. కూర్చొని ఎంచక్కా వ్యూ చూసుకుంటూ వెళ్ళొచ్చనమాట. నాకైతే ఇది చూడంగానే ఇండియాలో తిరుపతిలో సినిమా కొఠాయిలకెళ్ళిన మెమరీ గుర్తుంది. కొఠాయిలంటే మాయాసలో సినిమా హాలు. మీకేమన్నా రిక్షాతో మెమరీ ఉంటే నాతో షేర్ చేసుకోండి. మీరెప్పుడైనా జర్మనీ వస్తే రిక్షా ట్రై చేయండి. పోయొస్తాను.